ఆగమ శాస్త్రం ప్రకారం సీతారాముల కళ్యాణం పండు వెన్నెల్లో చంద్రుని సమక్షంలో జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు. ఈ కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి దంపతులు కుటుంబ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందిస్తారు. మరింత సమాచారం ప్రధాన అర్చకులతో మా కడప ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఏర్పాటు చేశారు. స్వామి యొక్క కళ్యాణోత్సవం ప్రభుత్వం తరపు నుంచి మరి ఏమేమి సమర్పించనున్నారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ యొక్క సీతారాము కళ్యాణానికి ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి? సీతారాముల వారి యొక్క కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. స్వామి యొక్క కళ్యాణోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఈ కళ్యాణం నిర్వహింపబడుతూ ఉంది. ఈ యొక్క కళ్యాణానికి ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి వారు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా యొక్క ముఖ్యమంత్రుల వారు సమర్పించడం జరుగుతుంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మజ్జిగ, నీరు ఇత్యాది వసతి సముదాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. భక్తులందరికీ కూడా వారి వారి గ్యాలరీలోనే వారికి ముత్యాల తలంబ్రాలు సుమారు 2 లక్షల ప్యాకెట్లైనటువంటి ముత్యాల తలంబ్రాలందరికీ కూడా భక్తులందరూ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. 50 మంది భక్తాదులందరూ కూడా స్వామివారి ప్రసాదాన్ని, లడ్డూ ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. భక్తాదులందరూ కూడా ఇచ్చినటువంటి సూచనలన్నీ కూడా పాటించి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రీతి కాగలరని విన్నవించుకుంటూ ఉన్నాము. స్వామి చెప్పండి, ఎందుకు కేవలము ఇక్కడ ఒంటిమిట్టలో కేవలము రాత్రి మాత్రమే సీతారాముల కళ్యాణం చేస్తారు, ఎందుకని? ఇక్కడ రాములవారి శ్రీమద్ రామాయణం ప్రకారంగా రాములవారి జననము అలాగే కళ్యాణం కూడా రెండు, వివాహం కూడా ఉదయం పూటనే జరిగాయట. 33 కోట్ల దేవతలు వీక్షించినా కానీ చంద్రుడు చూడలేకపోయాడట. అందువల్ల చంద్రుడు వెళ్ళి స్వామితో అంటాడట, స్వామి నాకు ఏమీ లేదే నీ యొక్క జీవిత ఘట్టంలో అని అంటే, అప్పుడు బాధపడితే నీ పేరును నా పేరులో కలుపుకుంటాను రామచంద్రుడు అన్నారంట రాముల వారు. అప్పటికి కూడా ఆయన మనస్సంతృప్తి కలగకపోవడం చేత సాక్షాత్తు రాముల వారే వరం ఇచ్చారట, ఈ యొక్క క్షేత్రంలో నిండు వెన్నెల్లో 6 బయట నా యొక్క కళ్యాణోత్సవం నిర్వహింపలేలా చేస్తాను అని స్వామి వరం చేతనే ఇప్పటికీ కూడా అనాదిగా ఈ యొక్క సాంప్రదాయ ప్రకారంగానే 6 బయట నిండు వెన్నెల్లో చంద్రుడి యొక్క సమక్షంలో కళ్యాణం జరగడం అనేది వస్తున్నటువంటి సాంప్రదాయం. మరి ఎన్ని గంటలకు ఈ యొక్క టైమింగ్ బాగుంది, అది ఆ టైమింగ్ ఎందుకు అదే టైమింగ్ కేటాయించడం జరిగింది? హస్తా నక్షత్ర యుక్తమున చంద్రుడి సమక్షంలో 6 బయట వెన్నెల కోసమని ఈ యొక్క శుభముహూర్తం నిర్ణయించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆగమ సలహాదారు అయినటువంటి పెద్దలు ఈ యొక్క శుభముహూర్తంలోనే స్వామి యొక్క కళ్యాణోత్సవాన్ని నిర్వర్తించడం కనుక లోకక్షేమార్థమే అందరికీ కూడా సమస్తమైనటువంటి శుభఫలితాలు కలగాలంటే ముహూర్త బలం గొప్పగా ఉండాలి కనుక ఈ యొక్క ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది. స్వామి చెప్పండి, చివరిగా భద్రాచలంలో ఇక్కడ జరిగేటువంటి సీతారాముల కళ్యాణానికి తేడా ఏంటి? భద్రాచలంలో శ్రీపాంచరాత్రాగముక్త ప్రకారంగానే జరుగుతుంది. ఇక్కడ కూడా శ్రీపాంచరాత్రాగముక్త ప్రకారంగానే జరుగుతుంది. అక్కడ శ్రీరామనవమికి జరిగితే ఇక్కడ శ్రీరామనవమి తర్వాత వచ్చేటువంటి చతుర్దశి రోజున జరగడం అనేది చాలా విశేషమైనటువంటిది. ఆ విధమైనటువంటి కళ్యాణము అందరికీ కూడా లోకక్షేమాన్ని చేకూరుస్తుంది. ఇది విశేషం. మరి కేవలము శ్రీరామనవమి కంటే తర్వాత ఎందుకు ఈ యొక్క వివాహాన్ని చేయడం జరుగుతూ ఉంది? అదే మనం అయితే పూర్వం చెప్పుకున్నాం కదా, సాక్షాత్తు రాముల వారే వరం ఇచ్చాడని చంద్రుడి సమక్షంలో ఈ కళ్యాణం జరపబడేలా ఆ విధమైనటువంటి వరం చేతనే ఇప్పుడు కూడా రాత్రిపూటనే నిండు వెన్నెల్లో 6 బయట కళ్యాణోత్సవం చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. పండు వెన్నెల్లో కూడా మేరకు సీతారాముల కళ్యాణం జరుగుతుంది. మరి ప్రభుత్వం నుంచి కూడా పట్టు వస్త్రాలను కూడా స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించినారు. ఈ సీతారాముల కళ్యాణానికి భారీ ఎత్తున ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి కూడా స్వామి చెప్తున్నారు. కెమెరామెన్ హరితో రాజు, 99 టీవీ, ఒంటిమిట ప్రాంగణం నుంచి.